మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రియమైన సంగమ ప్రియమైన బిడ్డలారా, మన ఉదయకాల సమయం దేవుని వాక్యాన్ని ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల యేసయ్య, బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చోటును కాచి కాపాడి సంరక్షించింది. మన ఉదయకాల సమయం సజ్జ లెక్కను చేరి ప్రార్థించగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ గంట ప్రభావాలు పొందమని చేస్తున్నామని అడుగుతున్నాం తండ్రి. ఆమె దేవుని సంగమ ప్రియమైన బిడ్డల నేర్దముకు అర్పణ దినవాక భాగము అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడింది. అపోస్తలుడైన పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 8 నుంచి 14 వచనములు ఈ విధంగా రాయబడినవి. ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి. ఏమనగా, ప్రభు దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలెను, 1000 సంవత్సరములు ఒక దినము వలెను ఉన్నవి. భక్తుడైన పేతురు ఈ 2వ పత్రిక రాస్తూ, ఎవడును నశింపవలనని నిశ్చయింపక దేవుని యొక్క మాట చేత, దేవుని యొక్క ఉద్దేశాల చేత, దేవుని ఆలోచనల చేత, దేవుని యందు, ప్రభు యొక్క మాట యందు విశ్వాసములో కొనసాగుతూ ఆత్మ సంబంధమైన దేవుని యొక్క చిత్తాన్ని, ఆయన రాకడకు తగిన సిద్ధపాటు మనము కలిగి ఉండాలని అపోస్తలుడైన పేతురు పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. అంటే మనము ఎటువంటి ఆలోచనలు, తలంపులు కలిగి ఉండాలో, ఎటువంటి భద్రతలో దేవుని యందు మనము భద్రపరచబడవలసిందో చెప్తున్నాడు. అందుకంటాడు, ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి అంటున్నాడు. అంటే ప్రభు దినాల గురించి, ప్రభు రాకడ గురించి, ప్రభు దినాలను లెక్కించే విధానాన్ని గుర్తు చేస్తూ, ఏమనగా ప్రభు దృష్టికి, అంటే యేసు ప్రభు యొక్క దృష్టికి ఒక దినము 1000 సంవత్సరముల వలె అంటాడు. యేసు ప్రభు దృష్టికి అంట ఒక దినం 1000 సంవత్సరాల లాంటిదంట. 1000 సంవత్సరములో ఒక దినము వలె ఉన్నవి అంటే 1000 సంవత్సరాలు ఒక దినం. అంటే మనము బ్రతుకు దినాలన్నీ కూడా ఆయన కృపాక్షేమాలు మనం వెంట రావాలంటే, ఆయన దయలో, ఆయన కృపలో, ఆయన ఉద్దేశాలలో, ఆయన ఆలోచనలో మనము జీవించేవారమై ఉండాలి. కాబట్టి దినదినము దేవుని యందు, వాక్యమందు, విశ్వాసమందు, దేవుని మాటల చేత మనము ఆయన యందు జీవించువారమై ఉండాలనే విషయాన్ని పేతురు భక్తుడు గుర్తు చేస్తూ, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయవాడు కాడు గాని ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అంటాడు. అంటే ఎందుకు ఈ రాకడ ఆలస్యం అవుతుంది, ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నాడంటే, ఎవరూ కూడా నశించిపోకూడదు, అంతటా అందరూ మారు మనసు పొందాలి, అందరూ రక్షింపబడాలి, అందరూ ప్రభువుని తెలుసుకోవాలి, తండ్రి యందు నివసించుటకు కావలసిన సిద్ధపాటు ప్రతి హృదయము ఎరిగే రీతిగా, వారు తెలుసుకునే రీతిగా ప్రభు ఆలస్యం చేస్తున్నాడనే విషయాన్ని పేతురు గుర్తు చేస్తున్నాడు. అందుకనే కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాదట. ప్రభువు వాగ్దానం చేశాడు. ఏంటి? నేను మరలా వచ్చి నేనుండే స్థలమందు మిమ్మలను చేర్చుకొందును. అంటే తండ్రితో ఆయనకున్న యొక్క సహవాసాన్ని, సంబంధాన్ని, బంధాన్ని నేడు మనకి ఆయన గుర్తు చేస్తూ, కాబట్టి ఆ వాగ్దానాన్ని బట్టి ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవడను నశింపవలనని ఇచ్చింపక అన్నాడు. ఎందుకు ఆలస్యం అవుతుందంటే, ఎవరో కూడా నశించిపోవడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి అందుకని ఆయన ఆలస్యము చేస్తున్నాడు అంటూ, అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు అన్నాడు. అంటే ఎవరైతే ఇంకా ప్రభువుని ఎరగక, తెలియక తమ హృదయాలు కఠినపరుచుకుంటూ లోకంతో, పాపంతో, శరీరంతో జీవిస్తున్న వారైనారో అటు వారి మార్పు కొరకు ఇది ఆలస్యం జరుగుతుంది అనే విషయాన్ని పేతురు చెప్తూ, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు.
ఆయన దీర్ఘశాంతము కలిగి మన ఎడల ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచి వారే ఉన్నారో వారందరూ కూడా ఆయన దృష్టికి, ఆయన ఉద్దేశాలకు, ఆయన ఆలోచనలకు తగినట్లుగా వారు జీవిస్తున్న విధానాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ, అయితే ప్రభు దినము దొంగవలే వచ్చునని ఆ దినమును ఆకాశము మహాధ్వనితో గతించి పోవును అంటాడు. ప్రభు దినము అనే రాకడ దినాన్ని, ఆయన వచ్చే పరిస్థితికి ఎలాంటి పరిస్థితులు ఉంటావో మరి దొంగ వచ్చినప్పుడు మరి ఆ ఇంటి యజమానికి తెలియదు కదా, అలాగా దొంగ వలే వచ్చినట్ట. అంటే మనము అనుకోని గడియల్లో ప్రభువు రావచ్చు. కాబట్టి మన సిద్ధపాటులో భాగం ఎలాగ ఉండాలో ఇక్కడ పేతురు భక్తుడు అంటున్నాడు. అయితే ప్రభు దినము దొంగ వల్లే వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధ్వనితో మరి ఇవన్నీ కూడా గతించిపోవునంటాడు. ఆకాశములు, సృష్టి యావత్తు కూడా మరి మార్పు చెందుతుంది అనే విషయాన్ని ఇక్కడ పేతురు గుర్తు చేస్తున్నాడు. పంచభూతముల మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును అంటాడు. అంటే ఈ పంచభూతాలన్నీ కూడా లయమైపోతాయి. అంటే ప్రభు దినానికి ఉన్న ఆ యొక్క ప్రత్యేకత, ప్రభు దినానికి ఉన్న ప్రాముఖ్యత, ప్రభు దినానికి ఉన్న ఆ ఉద్దేశాన్ని, ఇక్కడ ప్రభు రాకడను గురించిన పరిస్థితులన్నిటినీ కూడా ఇక్కడ భక్తుడైన పేతురు గుర్తు చేస్తున్నాడు. భూమియు దాని మీదనున్న కృత్యములను కాలిపోనడు. భూమియు దాని మీద ఉన్నవి అంటే ఇవన్నీ కూడా సంపూర్తిగా లయమైపోతాయి, నాశనం అయిపోతుంది. ఆయన రాకడతో ఇవన్నీ నూతన పరచబడతాయి. కాబట్టి ప్రభు రాకడను గురించి, ప్రభు యొక్క రాకడ యొక్క మరి పరిస్థితిని గురించి ఆయన ఎందుకు ఆలస్యం చేస్తున్నాడో, ఇంకా మారని వారు మారాలని దేవుడు అవకాశం ఇస్తున్నాడనే విషయాన్ని ఇక్కడ పేతురు భక్తుడు గుర్తు చేశాడు. కాబట్టి ఇవన్నీ ఇట్లు లయమైపోవును అంటున్నాడు. కనుక ఆకాశములు రవులుకొని లయమైపోవును, పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలన అంటున్నాడు. బహు జాగ్రత్త కలిగి, ఆయన ఆలస్యం చేస్తున్నాడని నిర్లక్ష్యంగా ఉండొద్దు అంటున్నాడు. ప్రభు వచ్చే సమయానికి మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ప్రభు ఏ సమయం వచ్చినా ఆయనతో పాటు ఆయన రాజ్యం మందు చేరగలిగిన స్థితి మనం కలిగి ఉండాలి. ఆ నిత్య రాజ్యము కొరకు కనిపెట్టేవారుగా ఉండాలి. ఇక మందు కొంతకాలమే ఉంటాం, ఆయనతో యుగయుగాలు ఉంటాం. ఆ స్థితి కొరకు మనం ఇక్కడ కనిపెట్టాలి. అంటే ప్రభు దినము కొరకు, ప్రభు రాకడ కొరకు కొన్ని పరిస్థితుల్లో ఏ విధంగా ఇవి మార్చబడతావో పేతురు భక్తుడు అవన్నీ ఉద్దేశించి చెప్తున్నవి. భూమి దాని మీదనున్న కృత్యములన్నీ కాలిపోను. అంటే భూమి మీద ఉన్నవన్నీ కూడా పూర్తిగా నాశనం అయిపోతాయి అంటున్నాడు. ఇవన్నీ ఇట్లు లయమైపోవును గనుక ఆకాశము రౌలుకొని లయమైపోను. ఆకాశాల సైతము, ఆయన పంచభూతాలు సైతము మహావేంద్రంతో కరిగిపోతాయంట. అంటే ఆయన సృష్టి యావత్తు కూడా మరి పూర్తిగా లయమైపోయే పరిస్థితి ఉంది. కాబట్టి దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టచ్చు. ప్రభు రాకడ కొరకు, ప్రభు కొరకు ఎదురు చూచే విశ్వాసులుగా, నిరీక్షణ కలిగిన విశ్వాసులుగా మీరు ఉండండి అంటున్నాడు. దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోను అంటండి. పరిశుద్ధమైన అంటే దేవుని వాక్యము చేత, నీతి చేత, మరి గొర్రెపిల్ల రక్తంలో మరి కడుగబడిన వస్త్రములు ధరించుకున్న వారే మరి ఆయన నీతిని అనుసరించే వారై ఉండాలి అనే విషయాన్ని చెప్తున్నాడు. మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవల్ల. ఎంతో జాగ్రత్త. మీ ప్రవర్తనలో, మీ ఆలోచనలో, మీ తలంపుల్లో దేవునికి ఆయాసాన్ని, కోపాన్ని తెప్పించే పనులేమీ మీరు చేయకూడదు. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని కొరకును కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ప్రభు వచ్చినప్పుడు కొత్త ఆకాశము, కొత్త భూమి,
అందు నివాసము, ప్రభుతో నివాసము, పరలోకమందు నివాసము, వేవేల సైన్య సమూహము చేత ఆయన కొనియాడబడుతూ కీర్తింపబడుతున్నప్పుడు ఆయన యందు మనము నివసించుటకు అర్హత దేవుడిస్తున్నాడు. కాబట్టి ఇక్కడ దేవుని యొక్క రాకడను, ఆయన రాకడకు తగిన సిద్ధపాటును పేతురు భక్తుడు తెలియజేస్తున్నాడు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనక శాంతము గలవారే ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనుబడినట్లు జాగ్రత్త పడండి. శాంతగణము, ఎవరితో కోపడక, ఎవరితో వివాదించక, ఎవరి మీద తిరుగుబాటు చేయక, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని దీవెన్ని కాపాడుకుంటూ హృదయమందును ప్రవర్తన యందును బహు జాగ్రత్త కలిగి దేవుని రాకడ కొరకు ఎదురు చూడాలి. అలా ఉంటేనే ఆయన రాజ్యమును మనం చేరగలం. కాబట్టి ప్రభు రాకడకు తగిన సిద్ధపాటు ఆయన సెలవిచ్చినట్లుగా ఒక దినము, మరి అది ప్రభు దృష్టికి ఎలాంటిదో, 1000 దినాలు ప్రభు దృష్టికి ఎలాంటివో ఇవన్నీ కూడా పేతురు చదివించాడు. కాబట్టి ఏది మేలైనదో, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో వాక్యమును బట్టి, విశ్వాసమును బట్టి ప్రభు యందు నిరీక్షణ కలిగి ఆయన రాకడ యందు ఆయనతో పాటు జీవించగలందుల కట్టి కృప ప్రభు మనందరికీ దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా తండ్రి, కృప కలిగిన దేవ, ఇదిగో నాయన, మరి నీ రాకడకు తగిన సిద్ధపాటు, నీ రాకడకు తగిన సూచనలను మీరు మాకు తెలియజేసి ఉన్నారు. అవును నాయన, సమస్తమును లయమైపోవునని, ఆకాశములు భూమియు అందుండు సమస్తమును వేండ్రముగా లయమైపోవునని నీవు సెలవిచ్చున్నావు. కాబట్టి నాయన, నీ యందు నిలిచివాడు, నీ రాజ్యమందు నూతన ఆకాశమందు నీవు మాకు అనుగ్రహించు ఆ నూతనమైన యెరూషలేమునందు మేము నివసించుటకు సహాయము దయచేయండి. మేము బలహీనలము కాక ఈ బలమును కలిగిన వారముగా, అవిశ్వాసులు కాక విశ్వాసులుగా నిరీక్షణ కలిగి నీ యందు జీవించుటకు సహాయము దయచేయండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వాని తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. ఎవరు నశించగా అందరూ మారు మనసు కలిగి పాప క్షమాపణ నేను నిత్యరాజ్యమందు చేరగలందులో కట్టుకులు దయచేయండి. నేను పరిచర్యలో, సేవలో నీ సన్నిధితో పాటు దయచేయండి. ఆయా ప్రార్థన అవసరం కలిగిన కుటుంబాలను ప్రత్యేకపరచమని యేసునామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా నిధనాలను మాకు దయచేయండి. మరి అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించండి. శోధనలో ఏకాదశిని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనా అవుతుంది. ఆమేన్. మన ప్రమతైన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ సహాయము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.